31వ తేదీ డిసెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 103వ అధ్యాయము 2వ వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. సహోదరి సహోదరులారా, ప్రభు చేసిన ఏ ఉపకారాన్ని మనం మర్చిపోకూడదు. మనకేదైనా కావాలి అంటే పదే పదే ప్రభువుని ప్రార్థిస్తూ ఉంటాము. కొన్ని వారాలు, నెలలు, కొన్ని సంవత్సరాలుగా దాని నిమిత్తము ప్రార్థిస్తూ ప్రభువునకు మొరపెడుతూ ఉంటాము. ప్రభు మనకు ఆ కార్యాన్ని నెరవేర్చగానే ప్రభు చేసిన మేలుని మర్చిపోతూ ఉంటాము. ఎంతసేపు ప్రభువుని అడగటమే కాదు, ప్రభు మనకు చేసిన ప్రతి మేలుని బట్టి ప్రభు పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండాలి. ఎన్నో భయంకర పరిస్థితులు మన చుట్టుప్రక్కల ఉన్నప్పటికీ, ఎన్నో కీడులు జరుగుతూ ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాపాడాడు. అనారోగ్యంగా ఉన్నప్పుడు స్వస్థపరిచాడు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు సహాయం చేశాడు, కృంగిన పరిస్థితులలో మనల్ని ఆదరించాడు. ఈ సమస్య నుండి నేను బయటపడగలనా అన్న పరిస్థితులలో కూడా ప్రభువు ఒక అద్భుతమైన మార్గాన్ని తెరిచి మనల్ని విడిపించాడు. మనకన్నా ఆరోగ్యవంతులు, బలవంతులు ఎంతో మంది మన కళ్ళ ముందే వెళ్లిపోయారు. ఈ రోజు మనం సజీవుల లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం ప్రభు యొక్క కృప. సంవత్సరమున ఆఖరి రోజులో మనం ఉన్నాము. ఈ సంవత్సరం ప్రభు మనకు జరిగించిన ప్రతి మేలుని గుర్తు చేసుకుంటూ, ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మాకంటే ధనవంతులు, ఆరోగ్యవంతులు మాకన్నా ముందుగా వెళ్ళిపోయారు ప్రభువా. ఈ రోజు మేము బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే తండ్రి. మా కంటితో మేము చూడలేకపోవచ్చు, కానీ మాకు తెలియకుండా మమ్మల్ని ఎన్నో రకాల కీడుల నుండి రక్షించావు తండ్రి. ఎన్నో అపవాది శక్తుల నుండి మమ్మల్ని కాపాడావు ప్రభువా. మీరు మాకు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము ప్రభువా. మా జీవితాలలో మేలులు జరిగిస్తున్న దేవా, మీకే స్తోత్రం తండ్రి. అనారోగ్య పరిస్థితులలో మమ్మల్ని స్వస్థపరిచిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు మాకు సహాయం చేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. కృంగిన పరిస్థితులలో మమ్మల్ని ఆదరించిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ప్రతిదినము మమ్మల్ని పోషిస్తూ కాపాడుతూ ఉన్న దేవా, మీకే స్తోత్రం తండ్రి. మరికొన్ని గంటలలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాము తండ్రి. మాకిచ్చిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము ప్రభువా. మీరు చేసిన ఏ ఉపకారాన్ని మేము మర్చిపోకుండా, ప్రతి మేలుని బట్టి మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండి మిమ్మల్ని స్తుతించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.